చచ్చిపోతావరా రాస్కెల్. సూర్య కూల్. హాయ్. బ్రేక్ అయ్యకుంటే ఇప్పటికి చచ్చిండు వాడివి. నీ జీప్కి బ్రేక్ వేయగలవు, నా సాహసాన్ని బ్రేక్ వేయలేవు. ఎవరా నువ్వు? బహుశా నువ్వు పేపర్లో టీవీ చూడాలనుకుంటా. ఐఎమ్ జిమ్ క్యారీ. గిన్నిస్ నుంచి పిన్నిస్ వరకు, లిమ్కా నుంచి థమ్స్అప్ వరకు ఆల్ రికార్డ్స్ బ్రేక్ చేసి క్యారీ చేస్తుంటా. ఇప్పుడు కాశ్మీర్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఫుట్ జర్నీ చేస్తానా. ఐ మీన్ పద యాత్ర. లిఫ్ట్ నువ్వు ఇవ్వక్కర్లేదు, నేనే తీసుకుంటా. రే దిగరా. మీ దిగుతావలేదు రాడు పట్టి గుమ్మ అంటే నీ వైలెన్స్ ఎందుకండి? సైలెన్స్ చెప్తే దిగిపోతాం కదా. ఇప్పుడు పోతావు పోవాండి. నాలాంటి గిన్ని సూర్యుడికి ఎలా ట్రీట్ చేయాలో తెలియదు. క్యాటో నువ్వును పోస్ట్ బాక్స్ కి 4 చక్రాలు తగిలించినట్టు తొక్కల బండి. నీవు అక్కడికే ఉన్నాడు. ఎలా నీ చేతిలో నాకు ఎర్రాడు. చెక్ పోస్ట్. నేను తప్పించుకున్నట్టు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటే డెఫినెట్గా నన్ను లాక్ చేస్తారు. ఇప్పుడు ఎలా? ఎస్, లూసి గడే కరెక్ట్. ఏంటి నా గురించి తెలుసుకోవాలనిపిస్తారా నీకు? అడగకుండానే చెప్తావుగా, చెప్పు. అందరిలా ఎలాగోలా బతకడానికి పుట్టలేదు. రికార్డ్ హోల్డర్స్ అందరికి పోయించడానికి పుట్టాను. ఏంటి బ్రేక్ వేసావు? ఎదురు చెక్ పోస్ట్ ఉంది సార్. జిమ్కే చెక్ పోస్టా? ఈ జిమ్ను చూస్తే ఎటువంటి చెక్ పోస్ట్ పోలైనా లేపాల్సిందే. ఏంటి నమ్మకం లేదా? జస్ట్ సీ, వాచ్ మై వీడియో. కానిస్టేబుల్స్ ఒకసారి మీ ఫోన్ లేపుతారా? వాట్ సిల్లీ క్వశ్చన్. హూ ఆర్ యు? ఇదే డైలాగు అన్న హజారేని, మెగాస్టార్ చిరంజీవిని, సచిన్ టెండూల్కర్ అడుగుతారా? మీ గురించి తెలియక అడిగాను, కొంచెం లోపలికి వస్తే. అది అలా చెప్పారు, బాగుంది. ఏం మాట్లాడుతూ ఉన్నాడో ఈ లూసుగాడు. ఏదో ఒకటి మేనేజ్ చేసి తొందరగా రారా. ఏం చెప్పావు? రోడ్లో తీసుకెళ్లారు. సెలబ్రిటీ ఫిగర్ కదా, ఆటోగ్రాఫ్లు బయోగ్రాఫ్లు ఏదో అడిగారు. అవన్నీ నీకు అవసరమా? అన్నా హజారేకు నీకు పోలికారా? ఆయన పేరు చెప్పుకున్నావు. దేశమంతా చెప్పుకుంటాను సార్, నేను చెప్పుకుంటా తప్పే ఉంది సార్. అన్నా హజారే పేరు మెగాస్టార్ తో కంపేర్ చేసుకోవడానికి నీ దగ్గర ఏముందిరా? ఏముందిరా? కంపారిజన్ కాదు సార్, ఇన్స్పిరేషన్ సార్. నాకే లంచం ఇస్తావురా? తీసుకుంటేనే కదా సార్ లంచం, మీరు తీసుకోలేదు కదా. కానిస్టేబుల్స్ గుమ్మేండి విని. ఫీల్ అయింది చాలు, సౌండ్స్ నాకు కూడా వినిపించాయి. తెలిసిపోయినట్టుంది, మ్యాటర్ డైవర్ట్ చేద్దాం. ఏంటే ఈ బండి తోడటం? డ్రైవింగ్ కొత్త? ఎక్సెటర్ మీద కాలు పెడితే బండి ఆకాశంలో ఉండాలి, పక్కన కూర్చోండి గుండెకి అరికాల్లో జారాలి. నా డ్రైవింగ్ స్పీడ్ రికార్డ్ ఎంత తెలుసా? 360. అందకాయ హరికాల్లోకి జారాలా? ఇప్పుడు చూడరా, అవి కూడా జారిపోతాయి. అదే ఇది ఖచ్చితంగా వాడితే జిమ్ క్యారీ, లో మెమరీ, హై బీపీ, లూజ్ మోషన్స్. నిన్ను బండి ఎక్కడ పడితే అక్కడ అప్పుడు నిద్రపోకూడదు. ఎవడో చేను నోట్లో పెడతాడో తెలీదు. ఎక్కడికి వెళ్ళినా వాడిని మాత్రం వదలను.
హలో కార్తీక్, హలో. ఏంటి ఎత్తుకుతున్నావు? గెటం నిన్నే ఒక విఐపి పెడుతుంది, రెస్పాన్సిబుల్ ఏంటి? యూ ఈడియట్ స్టూపిడ్ రాస్కెల్ బద్రీనాథ్ పోకిరి బిజినెస్ మ్యాన్. ఓ దీనికోసమా? డీజిల్ లేకుండా బండి నడపడం, దాన్ని వదిలేసి నువ్వు పారిపోవడం, ఇలాంటి చైల్డ్హుడ్ థాట్స్ రాకుండా ఈ కిస్ నేనే చాలు తీసుకే. కొడితే గోప గుయ్యి అంటే దాన్ని వింటమే తప్ప ఇప్పుడు అనుభవిస్తున్నాను. థ్యాంక్స్ రెండో వైపు కొట్టినందుకు. రేసులో ఎక్స్ప్రెషన్ లేదు, ఎక్కువ బెంగాలీ సినిమాలు చూస్తాడేమో. ఏదో మాట చెప్పారే బాబు, పక్కలేదు. అయ్యో హత్తిపండి ఓవర్టేక్ చేయడానికి తక్కువ బాబు, కుష్లోకి వెళ్ళవా బాబు? నువ్వు వెళ్ళవా బాబు? నీకు దండ పెడతారు. మనం ఏ గొయ్యో పెట్టే ఎవడుంటాడు? అయ్య బాబాయ్ ఇలా వెళ్తుందంటే డీజిల్ అయిపోయింది. ఇప్పుడు చూడు నీకు ఇస్తాను నేను జలకు. అమ్మాయి డొక్కలో చెప్పు. ఒక సెలబ్రిటీ నీతో ఉన్నప్పుడు డీజిల్ లో చెక్ చేసుకోదు. ఓ స్పీడ్ గా ఫాలో అయిపోయాడా? స్పీడ్ ఆయిల్ కూడా ఎంచుకోవాలి. ఆడే గెలిచాడు. హీస్ ద హీరో, హీస్ ద హీరో. డైలాగ్ చేంజ్. ఆడి జీరో, నువ్వే హీరో. వెళ్ళి డీజిల్ పట్టురా. ఇది కొంచెం ఓవరు. నాదే ఓవరు. డీజిలే కదా, తీసుకొస్తాను. నువ్వు నా లైఫ్లోకి వచ్చిన రోజు కన్నా నా మనసులోకి వచ్చావు చూడు, ఆ రోజు నేను మర్చిపోలేను. ఏం మాయ చేసావురా? యా ఓకే బాయ్. వీడేంటి ఇక్కడికి వచ్చాడు? ఏం చెప్పి చచ్చాడు ఏంటో. అందరూ ఎందుకు ఇలా నుంచున్నారు? ఏమైంది? ఏమైంది మేడం? నువ్వే అడుగు తల్లి. పొద్దుటి నుండి చెప్పిందే చెప్పి నా బుర్ర తినేస్తున్నాడు. హలో, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను ఎవరితోనూ మాట్లాడను, మీరు మాట్లాడండి. ఏ తనేం మాట్లాడాలి? మాట్లాడకు, నువ్వు మాట్లాడకు. మేడం, ఎలాగైనా మీరు తను ఒప్పించి ఈ డివోర్స్ పేపర్స్ మీద సంతకం చేయించండి. ఇంకొక సెకండ్ కూడా తనతో కాపురం చేయటం నా వల్ల కాదు. డివోర్స్ పేపరా? ఏయ్, నేను ఎప్పుడు నిన్ను పెళ్లి చేసుకున్నాను రా? వద్దమ్మా, నీతో పెళ్లి, ఫస్ట్ నైట్, హనీమూన్ ఏది వద్దు. ఇప్పుడే నాతో మాట్లాడకుండా, నన్ను చూడకుండా, నన్ను కలవకుండా రాత్రంతా కల్లోకొచ్చి టార్చర్ చేస్తున్నావే. పెళ్లి చేసుకుంటే ఇంకేమన్నా ఉందా? ఫినిష్. అందుకే మీరు సైన్ పెట్టండి. మేడం, మీరు విట్నెస్ ఇవ్వండి. మీరు గేటు ముయ్యండి. ఏంటి అలా చూస్తున్నావు? చంపేస్తావా ఏంటి? నేను ఇలాంటి వాటికి భయపడు. నువ్వు ఇక్కడున్నావా? చెప్తాను నీ సంగతి.
చంపేస్తారు. వదలండి, వదలండి. పట్టుకోండి వదలద్దు. ఇదిగో చూడు, నేను చచ్చిపోతే నువ్వు విడైపోతావు. మనకి పుట్టే పిల్లలు అనాథలైపోతారు. నేను చెప్పేది విను. వదలండి, వదలండి. లీవ్ మీ. చంపేస్తాను నిన్ను. ఓయ్, ఇప్పుడేంటి డైవర్స్ ఇవ్వవా? అయితే ఓకే, పెళ్ళే చేసుకో.